మొదటిగా శివుని తలుచుకోగానే తల మీద చంద్రవంకతో మరియు మెడలో పనిహారంతో అందమైన రూపం మన మనసులో మెదులుతుంది. ఇంతకీ పరమశివుడు చంద్రవంకను తన తల మీద ఎందుకు ధరించడం మనలో చాలా మందికి తెలియదు. అసలు శివునికి చంద్రశేఖరుడు అనే పేరు ఎలా వచ్చిందో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఈ వీడియోని చివరిదాకా చూడండి. చంద్రుడు పరమ పతివ్రత అయిన అనసూయాదేవి సుతుడు మరియు భూమి మీద ఉన్న అన్ని ఔషధాలకు అధిపతిగా పిలుస్తారు. అలాంటి చంద్రుడికి బ్రహ్మ కుమారుడైన దక్షుడు తన కుమార్తెను ఇచ్చి పెళ్లి చేద్దాం అనుకున్నాడు. దక్షుడికి మొత్తం 27 మంది కూతుర్లు. అయితే దక్షుడు పెళ్లికి ముందు ఒక షరతు అయితే పెట్టాడు. అదేంటంటే తన 27 మంది కుమార్తెలకు సమానమైన ప్రేమ పంచాలని కోరాడు. ఆ షరతుకు సరే చెప్పాడు చంద్రుడు. ఆ తర్వాత చంద్రుడి పెళ్లి రంగరంగ వైభవంగా జరిగింది. ఆ తర్వాత ఒక్కో రోజు ఒక్కో భార్య దగ్గర ఉండసాగాడు చంద్రుడు. అలా పంచాంగంలో 27 నక్షత్రాలు ఏర్పడ్డాయి. అయితే చంద్రుడికి తన అందరి భార్యలో కన్నా రోహిణి మీద ఎక్కువ ప్రేమ ఉండేది. ఇదంతా గమనించిన మిగతా భార్యలు దక్షుడికి విషయం అంతా చెప్పారు. దీంతో దక్షుడికి కోపం వచ్చి చంద్రుడిని శపిస్తాడు. అదేమిటంటే ఏ వెలుగును చూసుకొని నువ్వు గర్వించసాగావో ఆ వెలుగే క్షీణిస్తుందని శపించాడు.